కరీంనగర్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ చైర్మన్గా ప్రముఖ వ్యాపారవేత్త చిట్టుమల్ల శ్రీనివాస్ ఏకగ్రీవమయ్యారు. ఎన్నికైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను వారు ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆర్య వైశ్య సంఘ కార్యాలయంలో ఆర్య వైశ్యులు ఘనంగా సత్కరించారు. ఆర్య వైశ్య రాష్ట్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు కర్ణకృష్ణ, ఆవోప ఉపాధ్యక్షుడు వెంకటేశం, కోశాధికారి శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చకిలం స్వప్న, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణ, కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు ఎలగందుల మునీందర్, ఇతర ప్రముఖులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎన్నికల లోపల ఏకగ్రీవంగా మా వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ సభ్యులందరూ నన్ను ఎన్నుకొని ఏకగ్రీవంగా చైర్మన్ చేసిన సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారిని మరి వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ సభ్యులందరితో కలిసి ఇక్కడ వారిని కలవడానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎన్నికైన నాకు అదేవిధంగా మా ఆలయ ట్రస్ట్ సభ్యులందరికీ సత్కారం చేసి అందరికీ అభినందనలు తెలియజేసి భవిష్యత్తు లోపల కూడా ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆలయ ట్రస్ట్ ద్వారా గతం నుంచి మీరు ఎంతో చాలా బాగా చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళవలసిందిగా అని వారు సూచించినారు. ఈ సందర్భంగా మరి వారికి మా వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ తరఫున నేను చిట్టుమల్ల శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా ఆవోప అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం గారు, మరి మా తొడుపుదూరి దశరథం గారు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి పడకంటి శ్రీనివాస్ గారు, సుడా మాజీ మెంబర్ నేతి రవివర్మ గారు, కొంజర్ల జగన్ గారు, అదేవిధంగా తాటిపల్లి సుభాష్ గారు, నార్ల శ్రీనివాస్ గారు, బొల్లం శ్రీనివాస్ గారు, రాచమల్ల భద్రయ్య గారు, పల్లెర్ల వేణు గారు, చొక్కారపు చంద్రం గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా